Hi everyone. So already I have uploaded present tense and past tense videos, and in the present tense four types of tenses, and even in the past tense also four types of tenses I have uploaded in my channel. So in this video I'm going to explain some of the bits of it, how the questions will be given and how options will be given, and how to analyze it, and how to find the correct answer. So it will be very useful to you for scoring in a TET examination. ఎందుకంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకుండా మనం టెన్సెస్ పైన గ్రిప్ తెచ్చుకోవడం అంటే పట్టు తెచ్చుకోవడం అనేది చాలా ఇంపాసిబుల్. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఫస్ట్ యూ టేక్ ఎ స్నాప్ ఆఫ్ ఇట్, అంటే దీన్ని మీరు ఒక స్నాప్ తీసుకొని ఆన్సర్స్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత యు కమ్ విత్ ఎక్స్ప్లెనేషన్, రైట్? సో ఫస్ట్ వన్, లెట్ us see the first one. The earth dash around the sun. The earth dash around the sun అంటే ఇది ఎర్త్ సూర్యుని చుట్టూ తిరుగుతుంది, అంటే భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనేది మనకు తెలుసు. బట్ దానిలో ఇక్కడ వర్బ్ క్రియ అనేది ఏమొస్తుంది అని మనకు తెలియాలి అంటే, సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? ఇట్స్ సైంటిఫిక్ ఫ్యాక్ట్. సైంటిఫిక్ ఫ్యాక్ట్ కానీ యూనివర్సల్ ట్రూత్స్ కానీ మనకి ఎందులో వస్తుంది అంటే సింపుల్ ప్రెజెంట్లో వస్తాయి. దేనిలో వస్తాయి? సింపుల్ ప్రెజెంట్లో వస్తాయి. సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్, ఈఎస్ అండ్ ఐఈఎస్. సో ఇక్కడ మనకి V1 ప్లస్ ఎస్, ఈఎస్, ఐఈఎస్ రావాలి అంటే ఏముండాలి? థర్డ్ పర్సన్ ఉండాలి. సో ద ఎర్త్ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి ద థర్డ్ పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సింగులర్ వచ్చినప్పుడు మనకి ఎస్ అనేది వస్తుంది, రైట్? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మూవ్స్. ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్ అనేది కరెక్ట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ వన్, మై ఫ్రెండ్స్ డాష్ ద ఫిల్మ్ ఎస్టర్డే. మై ఫ్రెండ్స్ డాష్ ద ఫిల్మ్ ఎస్టర్డే అంటే ఇందులో మనకు అడ్వర్బ్ ఆఫ్ టైం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఎస్టర్డే. ఎస్టర్డే అనగానే ఏంటి? అది మనకి గతం, భూతకాలం. భూతకాలం అనేది మనం దేనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం? సింపుల్ పాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సింపుల్ పాస్ట్లో మనకి ఏం రావాలి? మై ఫ్రెండ్స్ డాష్ ద ఫిల్మ్ ఎస్టర్డే అంటే ఎస్టర్డే అని ఇచ్చాడు అంటే సింపుల్ పాస్ట్ మాత్రమే వాడాలి. సబ్జెక్ట్ ప్లస్ V2. సబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది మనకి V2 ఏముంది? సీ, సా, హ్యావ్ సీన్. హ్యావ్ అనేది ప్రెజెంట్కి సంబంధించింది, ఇది రాంగ్. సి అంటే V1, అది రాంగ్. సో మనకు కావాల్సింది ఏంటి? V2. సో V2 అంటే మై ఫ్రెండ్ సా ద ఫిల్మ్ ఎస్టర్డే అనేది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్, ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ వైల్ వి డాష్ టెన్నిస్. ఆర్ ప్లేయింగ్, హ్యాడ్ ప్లేడ్, వర్ ప్లేయింగ్. సో ఇక్కడ మనకి ఫస్ట్ సెంటెన్స్ని అనలైజ్ చేద్దాం. ఇట్ స్టార్టెడ్ అంటే ఇది సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే ఇది సింపుల్ పాస్ట్. ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ అంటే ఆల్రెడీ వర్షం అనేది పడుతున్నది, స్టార్ట్ అయ్యింది. వైల్ ఎప్పుడు ఇది స్టార్టెడ్ అన్నాడు అంటే ఇది పాస్ట్ అవుతుంది. ఎప్పుడు? వైల్ వి డాష్ టెన్నిస్ అంటే ఇక్కడ ఆల్రెడీ పాస్ట్ వచ్చింది, సింపుల్ పాస్ట్ వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి? పాస్ట్ కంటిన్యూస్ మాత్రమే రావాలి, రైట్? లాంగ్ యాక్షన్స్ని మనం ఎందులో ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. పాస్ట్ ప్లేడ్, హ్యాడ్ ప్లేడ్ అనేది. ఆర్ ప్లేయింగ్ అనేది రాంగ్. ఎందుకు అంటే ఆల్రెడీ ఇది పాస్ట్ టెన్స్, సో ప్రజెంట్ మనం తీసుకురాదు. సో పాస్ట్ టెన్స్లో హ్యాడ్ ప్లేడ్ ఇచ్చాడు, వర్ ప్లేయింగ్ ఇచ్చాడు. సో హ్యాడ్ ప్లేడ్ అనేది ఏంటిది? పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, రైట్? సో మనకి ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ వైల్ వి డాష్ టెన్నిస్ అన్నాడు కాబట్టి వైల్ వి హ్యాడ్ ప్లేడ్ అని రాదు. వైల్ వి వర్ ప్లేయింగ్ అనేది లాంగ్ యాక్షన్. మేము ఆడుతున్నప్పుడు ఏం జరిగింది? వర్షం అనేది పడడం మొదలయ్యింది, రైట్? వర్ ప్లేయింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఐ డాష్ ఇంగ్లీష్ ఫర్ 5 years. హ్యావ్ బీన్ స్టడీయింగ్ అండ్ స్టడీ, ఐఎమ్ స్టడీయింగ్, రైట్? సో ఫర్ 5 years అంటే ఫర్ వచ్చి 5 years డ్యూరేషన్ ఆఫ్ టైం ఇచ్చాడు అంటే మ్యాక్సిమం మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ లేదా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ రావాలి. సో ఇక్కడ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించింది ఏమీ లేదు కాబట్టి హ్యావ్ బీన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ అంటే నేను చదువుతూనే ఉన్నాను. ఏంటిది? ఇంగ్లీష్. ఎప్పటి నుండి? ఫర్ 5 years 5 సంవత్సరాల నుండి. అంటే చదవడం మొదలుపెట్టాను, ఇంకా అది కంటిన్యూ అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 5 years నుండి. ఫర్ కానీ సిన్స్ కానీ వచ్చినప్పుడు కంపల్సరీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లేదా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడాలి, రైట్? ఫిఫ్త్ వన్, ద ట్రైన్ డాష్ బిఫోర్ వి రీచ్ ద స్టేషన్, రైట్? ద ట్రైన్ డాష్ బిఫోర్ వి రీచ్ ద స్టేషన్. వి రీచ్ అనేది ఏంటి? సింపుల్ పాస్ట్ కాదు, ఇది ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్, రైట్? సబ్జెక్ట్ V1, ద స్టేషన్ ఆబ్జెక్ట్, ఇది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి ద ట్రైన్ అరైవ్స్ అనొచ్చా, లేదా విల్ హ్యావ్ అరైవ్డ్ అనొచ్చా, హ్యాడ్ అరైవ్డ్ అనొచ్చా? అంటే మనం ఇక్కడ ద ట్రైన్
విల్ హ్యావ్ అరైవ్డ్ అనొచ్చు. ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే మనం ఫ్యూచర్ని గెస్ చేసి, భవిష్యత్తుని గెస్ చేసి మనం చెప్తున్నాం. ద ట్రైన్ విల్ హ్యావ్ అరైవ్డ్ అంటే ట్రైన్ వచ్చి ఉంటుంది. ఎప్పటికీ? బిఫోర్ వి రీచ్ ద స్టేషన్, మనం స్టేషన్కి వెళ్ళే ముందే ట్రైన్ అనేది వచ్చి ఉంటుంది అని మనం తెలపడానికి ఇక్కడ ఇది ఆన్సర్. ఏం ఆన్సర్ వస్తుంది అంటే విల్ హ్యావ్ అరైవ్డ్ అనేది వస్తుంది. హ్యాడ్ అరైవ్డ్ అనేది రాంగ్, ఎందుకంటే ఇది పాస్ట్. అరైవ్స్ అనేది రాంగ్, ఎందుకంటే అది మనం దేని గురించి ఓన్లీ ఫ్యూచర్ గురించి గెస్ చేసి చెప్తున్నాం కాబట్టి సింపుల్ ప్రెజెంట్ అనేది రాదు. రైట్, నెక్స్ట్ వన్. డోంట్ డిస్టర్బ్ మీ. డోంట్ డిస్టర్బ్ మీ అంటే నన్ను డిస్టర్బ్ చేయొద్దు, అంటే నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని మనం అంటున్నామంటే అది ఇప్పుడు జరుగుతున్న సంఘటన అని గెస్ చేయొచ్చు. రైట్, వర్తమానాన్ని గురించి తెలుపుతుంది. ఐ డాష్ మై వర్క్. రైట్, ఇది వర్తమానం వచ్చింది కాబట్టి ఏం చేయాలి? ఐ డూ మై వర్క్, డిడ్ మై వర్క్, ఐఎమ్ డూయింగ్ మై వర్క్. అంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటన కాబట్టి ఏం రావాలి? ఐఎమ్ డూయింగ్ మై వర్క్ అంటే నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేనేం చేస్తున్నాను? నా పని చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ మై వర్క్. రైట్, ఆ విధంగా మనం గెస్ చేసి ఆన్సర్ రాయగలగాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 7th వన్. ఫార్చ్యూన్ డాష్ ద బ్రేవ్. ఫార్చ్యూన్ డాష్ ద బ్రేవ్ అని ఇచ్చాడు. ఫార్చ్యూన్ ఇదేంటి అంటే ఇది ఒక సామెత. ఇది ఒక సామెత కాబట్టి ఈ సామెత ప్రోవర్బ్స్ని ఏ విధంగా తెలుపుతాం చూడండి, మన సింపుల్ ప్రెజెంట్లోనే తెలుపుతాం. ఫార్చ్యూన్ ఫేవర్స్. రైట్, ఫార్చ్యూన్ ఫేవర్స్ అంటే సామెతల్ని, అంటే యూనివర్సల్ ట్రూత్, ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ కూడా. రైట్, సో ఇలాంటి వాటిని మనం సింపుల్ ప్రెజెంట్లో తెలుపుతాం కాబట్టి ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. రైట్, అదృష్టం ధైర్యవంతులకు మాత్రమే వరిస్తుంది అన్నట్టు దాని అర్థం. ఐ డాష్ ద లెటర్ బిఫోర్ యూ అరైవ్డ్. రైట్, ఐ డాష్ ద లెటర్ బిఫోర్ యూ అరైవ్డ్. బిఫోర్ యూ అరైవ్డ్ అంటే మళ్ళీ ఏమి ఇచ్చాడు? సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకి పాస్ట్ పర్ఫెక్ట్ అనేది, అంటే రెండు సంఘటనలు జరిగినప్పుడు ముందు జరిగిన సంఘటనని మనం ఏం చేయాలి? పాస్ట్ పర్ఫెక్ట్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఐ హ్యాడ్ రిటర్న్ ద లెటర్. ఐ హ్యాడ్ రిటర్న్ ద లెటర్. నేను లెటర్ రాశాను. ఎప్పుడు? బిఫోర్ యూ అరైవ్డ్, నీవు వచ్చే ముందే నేను లెటర్ రాసేసాను అంటే. సో ఎర్లియర్గా జరిగిన యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో ఎక్స్ప్రెస్ చేస్తాము. సో అప్పుడు ఏం రావాలి? ఐ హ్యాడ్ రిటర్న్ రావాలి. రైట్, నెక్స్ట్. హీ డాష్ అజ్ నెక్స్ట్ వీక్. రైట్, హీ డాష్ నెక్స్ట్ వీక్ అంటే ఏంటిది? ఫ్యూచర్, భవిష్యత్తులో జరిగే సంఘటన. రైట్, హీ డాష్ అజ్ నెక్స్ట్ వీక్. విల్ హ్యావ్ మెట్, విల్ హ్యావ్ బీన్ మీటింగ్, విల్ బి మీటింగ్. సో ఫ్యూచర్ కాబట్టి ఇది విల్ బి మీటింగ్. హీ విల్ బి మీటింగ్ అజ్ నెక్స్ట్ వీక్ అంటే అతడు మమ్మల్ని కలవబోతున్నాడు. ఎప్పుడు కలవబోతున్నాడు? నెక్స్ట్ వీక్. రైట్, పర్హాప్స్ వీ డాష్ ఢిల్లీ నెక్స్ట్ మంత్. పర్హాప్స్ అంటే ఏంటి? బహుశా. ఏం చేస్తాము? వీ డాష్ ఢిల్లీ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ అంటే మళ్ళీ ఫ్యూచర్. వీ విజిట్, వీ విల్ విజిట్ ఆర్ విజిటెడ్ అంటే అప్పుడు మనకి వీ విల్ విజిట్ వస్తుంది. వీ విల్ విజిట్ ఢిల్లీ నెక్స్ట్ మంత్. పర్హాప్స్ బహుశా మేము నెక్స్ట్ మంత్ ఏం చేస్తాము? ఢిల్లీని విజిట్ చేస్తాము. రైట్, దీస్ ఆర్ ఆల్ 10 questions. Right, we discussed in this video. So in coming video, I'll take some more examples and we'll discuss it.